హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమేశ్వరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా రోజుల నుంచి ఇట్లా ఖాళీగానే ఉంది. నాకైతే దేవుని గది అనేది ఇంతవరకు అయితే లేదు. తెచ్చుకుందామని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. కాకపోతే ఒక ఐడియా అయితే వచ్చింది, ఖాళీగా ఉంచడం ఎందుకనేసి దీన్నే నేను డెకరేషన్ చేశాను. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ పెయింట్ డబ్బా అనేది నేను తీసుకున్నాను. పెయింట్ డబ్బాతోటి మొత్తం ఇక్కడ అప్లై చేసేస్తున్నాను అనమాట. ఎల్లో కలర్ అనే పెయింట్ మొత్తం అప్లై చేసేసి మనకు మైండ్ తట్టాలి, కానీ వేస్ట్గా ఉన్న వాటిని కూడా మనము అందంగా మార్చేస్తాము. కొంచెం ఆలోచించాలి. నేనైతే నాకు చాలా బాగా అనిపించింది నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇలా చేసుకోవడము. కాకపోతే మనం సపరేట్గా దేవుని రూము కొనుక్కొని పెట్టుకుంటేనే కొంచెం నీట్గా అనేది అనిపిస్తుంది. కాకపోతే నేను ప్రస్తుతానికి ఇంట్లో లేదు కదా, ప్రస్తుతానికి ఇది ఖాళీనే ఉంది. అట్లానే ఇక్కడ మొత్తం ప్లేస్ అనేది ఆక్యుపై చేసేసింది. ఇలా పైన పెట్టేసరికి పిల్లలు అయితే మొత్తం తీసి పాడేస్తున్నారు. దీనికైతే నేను సపరేట్గా ఇట్లా ఒక నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చేసి దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ని దేవుని గదిగా అయితే మార్చేస్తున్నాను. ఇక్కడైతే చాలా స్పీడ్గా పెట్టేశాను, కానీ చాలా కష్టం అండి వేయడము. నాకు చిన్నప్పటి నుంచి అయితే డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఒక బుక్లో 4th క్లాస్ నుంచి వేసుకున్న బుక్ కూడా, డ్రాయింగ్ వేసిన బుక్ కూడా ఇప్పటికే ఉంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. నాకైతే పెయింటింగ్ వేయడం చాలా ఇష్టము. అందుకనే ఒక ఇంట్రెస్ట్గా అయితే వేసాను. చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇక్కడ ఐల్ నెయిలర్ బ్రష్ తీసుకొని నెయిల్ పాలిష్ తోటి నేను ఇక్కడైతే ఫస్ట్ డ్రా చేసేసుకున్నాను ముగ్గు అనేది. దాని తర్వాత ఇలా పెయింటింగ్ అయితే పైన పెయింట్ అయితే వేసేస్తున్నాను. ఇలా చిన్నగా రావాలంటే నేను బ్రష్తోనే వేసేదాన్ని, కానీ ఇంత చిన్నగా అనేది రాదు. కాబట్టి పెయింటింగ్ ఇలా నెయిల్ పాలిష్ బ్రష్తోనే నాకు ఐడియా అయితే వచ్చింది. ఒక ఖర్చు కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా అండ్ నీట్గా వేసేసుకోవచ్చు. ముగ్గు మొత్తం ఇలా మంచిగా డ్రా చేసేసుకొని పెన్సిల్ తోటి దానిపైన 2 కలర్స్ అయితే వేసేసాను. ఇక్కడ ఇంకా ప్లెయిన్గా ఉంటుంది అనేసి ఇంకా స్టార్ ముగ్గు అయితే నాకు నచ్చింది. స్టార్ ముగ్గు కూడా వేసేసాను. దీనికి అయితే నేను పిల్లలు అయితే అద్దం మొత్తం పలగొట్టేశారు. దేవుని ఇక్కడ ఒకటి ఉంటుంది కదండి, అద్దంతో ఒక ఫ్రేమ్ లాగా ఉంటుంది కదా, అదైతే పిల్లలు పలగొట్టేశారు పైన పెట్టినందుకు. అందుకని నేనైతే ఇలా వాళ్ళకు కూడా డ్యామేజ్ కాకోకుండా ఇలా పేపర్తోనైతే ఇక్కడ మంచిగా నీట్గా ఒక దాని మీద పేపర్ మీద అతికిచ్చేసి దానిపైన ఇలా దేవుని ఫోటో అయితే అతికిచ్చేస్తున్నాను. ఇది చిన్నప్పుడు నేర్చుకున్న ఒక డై, అది ఇప్పుడు నాకైతే పని పడింది అనిపించింది. మనం ఏ విద్య అయినా ఏదైనా నేర్చుకున్నా అది కంపల్సరీగా మనకు అది ఎప్పటికీ వృధా కాదు. మనం కష్టపడి నేర్చుకుని ఇంట్రెస్ట్తో నేర్చుకున్నది ఎప్పటికీ వృధా అయితే కాదు, మనం ఎప్పటికైనా పనికొస్తుంది. మనము నేర్చుకొని పెట్టుకోవడం మంచిది. ఏదైనా కూడా మన భవిష్యత్తులో అయినా మనల్ని మంచిగా ఒక అలవాటుగా. ఇక్కడ నాకు ఇది చేయడానికే 2 days అయితే పట్టింది. నేను కాకపోతే ఒక్కటే వీడియోలో అయితే నేను షూట్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా చేశాను. అన్నీ పూజ గదికి సంబంధించినవన్నీ ఒక దాంట్లో అయితే మంచి నీట్గా సర్దేశాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను తీసి పెడతాను. మీకు ఎలా అనిపించిందో కానీ నాకు చాలా బాగా అనిపించింది.